హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు పఫ్డ్ రైస్తో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. మా ఇంట్లో నేను ఇలా చేస్తానండి. ముందుగా పఫ్డ్ రైస్ని ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత అందులో మస్టర్డ్ సీడ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు బాగా వేయించుకోవాలి. సాల్ట్ అండి యాజ్ పర్ యువర్ టేస్ట్. టర్మరిక్ పౌడర్ కొద్దిగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులో బొరుగులండి బాగా డ్రైన్ చేసేసి బొరుగులు అందులో వేయించాలి. వేయించిన తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ అండి, 2-3 మినిట్స్ అలా వేయించగానే వేగిపోతుంది. తర్వాత లాస్ట్లో గ్రైండెడ్ గ్రామ్ దల్ అండి పౌడరు మిక్సీ కొట్టుకొని వేయించుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోతుంది. పఫ్డ్ రైస్ ఉప్మా చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.